అమెరికాలోకి అక్రమ వలసలను అరికట్టేందుకు గతంలో మెక్సికో సరిహద్దులో పొడవైన గోడను నిర్మించారు. ఇప్పుడు ఈ 2000 మైళ్ల పొడవైన గోడకు నలుపు రంగు పెయింట్ వేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ తొలి హయాంలోనే 2020లో గోడలోని కొన్ని భాగాలను నలుపు రంగులో పెయింట్ వేసే ప్రయత్నం చేశారు. అయితే గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు తిరిగి ప్రారంభించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇలా గోడకు నలుపు రంగు పెయింట్ వేయడం వల్ల గోడ సూర్యకాంతిని గ్రహించి ఎడారి వాతావరణంలో 120 డిగ్రీల ఫారెన్హీట్ వరకు వేడెక్కుతుంది. దీనివల్ల గోడను తాకడం లేదా ఎక్కడం అసాధ్యమవుతుంది. ఇది అధ్యక్షుడి ఆదేశం మేరకు జరుగుతోందని, నలుపు రంగు గోడను మరింత వేడిగా చేస్తుంది. దీనివల్ల వలసదారులు ఎక్కలేరని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం అన్నారు. అదనంగా ఈ రంగు గోడ నిర్మాణంలో ఉపయోగించిన ఉక్కును తుప్పు నుండి కాపాడుతుందని తెలిపారు. ఈ నిర్ణయం వలస నియంత్రణలో భాగంగా తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత విధిస్తున్న ఆంక్షలతో అమెరికాకు అక్రమ వలసలు భారీగా తగ్గాయి. ఇప్పటి వరకు 25,000 మంది లోపే అక్రమ వలసదారులు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. బైడెన్ హయాంతో పోలిస్తే నెలవారీ సగటు కంటే 90% తక్కువగా నమోదైంది. అమెరికాకు వలసలను అరికట్టేందుకు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐసీఈ దాడులు, సిబిపి ఓన్ మొబైల్ యాప్ను మూసివేయడం, సైనిక బలగాలను సరిహద్దు వద్ద భారీగా మోహరించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. జూన్లో కేవలం 6,000 మంది వలసదారులు మాత్రమే పట్టుబడ్డారు. ఇది దశాబ్దాలలో అతి తక్కువ సంఖ్య అని నిపుణులు చెబుతున్నారు. గోడ నిర్మాణం రోజుకు 1/2 మైలు వేగంతో సాగుతోందని, కెమెరాలు, సెన్సార్లు, నీటి ఆధారిత సౌకర్యాలు వంటి టెక్నాలజీని కూడా దీనికి జోడిస్తున్నారని క్రిస్టీ నోయం తెలిపారు. అందుకోసం $165 బిలియన్ నిధులు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా కేటాయించారు. వాస్తవానికి నలుపు రంగు సూర్యకాంతిని దాదాపు పూర్తిగా గ్రహిస్తుంది. ఇది వెలుతురును వేడిగా మార్చి గోడ ఉష్ణోగ్రతను పెంచుతుంది. తెలుపు లేదా రిఫ్లెక్టివ్ రంగులు వెలుతురును పరావర్తనం చేస్తాయి, కానీ నలుపు రంగు వేడిని గరిష్టంగా గ్రహిస్తుంది. టెక్సాస్, మెక్సికో సరిహద్దు ప్రాంతాల్లో వేసవిలో ఉష్ణోగ్రతలు 120 డిగ్రీల ఫారెన్హీట్కు చేరుకుంటాయి. ఇది నలుపు రంగు గోడను తాకలేనంత వేడిగా చేస్తుంది. ఈ శాస్త్రీయ ఆధారం గోడను ఎక్కడం కష్టతరం చేస్తుందని నోయం వాదించారు. అయితే ఈ చర్య వలసదారులకు ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తుందని, హీట్ స్ట్రోక్ లేదా గాయాల ప్రమాదాన్ని పెంచుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు నోయం కౌంటర్ ఇచ్చారు. ప్రజలు గోడను తాకకుండా ఉండే ఆప్షన్ కూడా వాళ్లకు ఉందన్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆందోళనలను రేకెత్తించింది. ఈ చర్యను వలసదారులను అమానవీయంగా చూడడమేనని బోర్డర్ నెట్వర్క్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెర్నాండో గార్సియా విమర్శించారు. నలుపు రంగు గోడ వలసదారులకు గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చని, ఇది అక్రమ వలసలను నిరోధించడానికి బదులు ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్రంప్ను ఎగతాళి చేస్తూ ఎక్స్లో ఒక పోస్టు చేశారు. సరిహద్దు గోడ కంటే ట్రంప్ బ్రాంజర్ లైన్ బలమైనదని పేర్కొన్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు ఈ చర్యను జాతీయ భద్రతకు కట్టుబడి ఉందని సమర్థిస్తున్నారు. గోడ నిర్మాణంతో పాటు ఇతర కఠిన విధానాలు అక్రమ వలసలను తగ్గించాయని వాదిస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం అమెరికా, మెక్సికో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మెక్సికో ఇటీవల 26 మంది కార్టెల్ నాయకులను ట్రంప్ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా అమెరికాకు అప్పగించింది. ఇది 2 దేశాల మధ్య సహకారాన్ని పెంచేందుకు ఉపయోగిస్తుందని అందరూ భావించారు. అయితే నలుపు గోడ నిర్ణయం మెక్సికోలో విమర్శలను రేకెత్తిస్తోంది. ఈ పెయింట్ ప్రాజెక్టు ఖర్చు స్పష్టంగా తెలియనప్పటికీ $46.5 బిలియన్ అదనపు నిధులు గోడ నిర్మాణం, టెక్నాలజీ అప్గ్రేడ్ల కోసం కేటాయించినట్టుగా తెలుస్తోంది. సరిహద్దు దాటే వలసదారుల సంఖ్య తగ్గిన క్రమంలో గోడ కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని అమెరికన్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గోడకు బ్లాక్ పెయింట్ వేయాలనే నిర్ణయం ట్రంప్ జాతీయ భద్రత, వలసల నియంత్రణ కోసమని చెప్తున్నప్పటికీ దీని సమర్థత, నైతికతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నలుపు రంగు గోడ వలసదారులను నిరోధించవచ్చు, కానీ ఇది వారిని ప్రమాదకరమైన మార్గాల వైపు నెట్టవచ్చని, ఇది హీట్ స్ట్రోక్ లేదా
ఇతర ప్రమాదాలను పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గోడ ఎత్తు, లోతు, టెక్నాలజీ ఇప్పటికే అక్రమంగా వస్తున్న వారిని అడ్డుకుంటున్నాయి. దీంతో నలుపు రంగు వేయడం అనవసరమైన ఖర్చు తప్ప దానివల్ల ప్రయోజనం లేదంటున్నారు. ట్రంప్ తన ఇమేజ్ను పెంచుకోవడం కోసం ఆర్థిక వనరులను వృధా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మొత్తంగా ట్రంప్ అక్రమ వలసదారులు గోడ దూకకుండా చూసేందుకు ఈ బ్లాక్ పెయింట్ వేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ దీనికి సొంత దేశంలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా నలుపు రంగు వేయడం వల్ల అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుందని విమర్శలు వస్తున్నాయి. అంతేకాక కేవలం పెయింటింగ్ కోసం అంత భారీ ఖర్చు చేయడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ట్రంప్ దీని మీద వెనకడుగు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.